సడన్గా కొత్త రూల్ రావడం ఏంటో, ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం ఏంటో. అంటే కొత్త రూల్ అనకూడదు, ఐఎమ్ వెరీ సారీ. రూల్ టైమింగ్ గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే రూల్ పాతదే, కానీ మనకు ఎప్పుడు అంటే అంత సడన్గా వచ్చేసరికి అది కొత్తగా కనిపిస్తుంది, కానీ రూల్ అయితే పాతదే. కానీ టైమింగే చాలా తప్పు అనిపిస్తుంది అనమాట. ఆ టైమింగ్ గురించి మాట్లాడదాము. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళేమి ఇక్కడ శుద్ధపూసలు కాదమ్మా, వాళ్ళ గురించి డిస్కస్ చేయాలి. అసలు ఆ ఇద్దరు టీంలో ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వాళ్ళని పెట్టుకున్నారు, ఏంటి వాళ్ళ యూజ్ ఏంటి అని. ఇక నెక్స్ట్ చూసాము అంటే ముంబై తీసుకున్న డెసిషన్, పిచ్ని సెలెక్ట్ చేసుకుంది కదా, అక్కడే వాళ్ళు మ్యాచ్ని గెలిచేశారనమాట. సో ఎందుకు ఆ పిచ్ని సెలెక్ట్ చేసుకున్నారు, చాలా టాక్టికల్ డెసిషన్ అంటారు ఇలాంటి వాటిని. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే చాలామందికి ఒక డౌట్ ఉందన్నమాట, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి వెళ్తుందా వెళ్ళదా. వాళ్ళకు ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళ దగ్గర 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఆ 7లో 6 మ్యాచ్లు గెలిస్తే 12 ప్లస్ 4 16. సో మ్యాక్సిమం 16 పాయింట్స్ ఉంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు ఐపీఎల్లో. అప్పటి సిచ్యువేషన్ అప్పుడు చూద్దాం. సో ఇదన్నమాట పరిస్థితి. ఇంకా వాళ్ళు 6 మ్యాచ్లు గెలవాలి. ఇక మీ ఇష్టం, వాళ్ళు గెలుస్తారా లేదా అనేది మీరు అంచనా వేసుకోండి. సో ఈరోజు మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 162 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో. ఆ స్కోర్ని 18.1 ఓవర్స్లో ముంబై ఇండియన్స్ చేస్ చేసింది, 166 వికెట్స్. సో వాళ్ళు 4 వికెట్స్ తేడాతో వాళ్ళు విజయం సాధించారు. సో ముంబై ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచింది, హైదరాబాద్కు బ్యాటింగ్ ఇచ్చింది. సో వాళ్ళు తీసుకున్న టాక్టికల్ డెసిషన్ ఏంటి అంటే పిచ్ని సెలెక్ట్ చేసుకోవడం. బేసిక్గా వాంకెడలో చాలా వరకు ఉన్న పిచ్చెస్ అన్ని కూడా బ్యాటింగ్ పిచ్చెసే. బట్ ఈరోజు సెలెక్ట్ చేసుకున్న పిచ్ అనేది కొంచెం బౌలింగ్ అనుకూలిస్తుంది, కొంచెం టూ పేస్డ్గా ఉంది. సో వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, సో బ్యాటింగ్ వికెట్ తీసుకున్నారు అనుకోండి, ఎస్ఆర్హెచ్ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్. అంటే అప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ 50-50 అవుతాయి. ఎందుకంటే వాళ్ళు భారీ స్కోర్ కొట్టేస్తే చేస్తామా లేదా ఒక డౌట్ ఉంటుంది. సో అదే బౌలింగ్ వికెట్ తీసుకున్నారు అనుకోండి, ఎలా చూసుకున్నా సరే షమి సరిగ్గా వేయట్లేదు, ప్యాట్ కమిన్స్ అంతంత మాత్రమే, స్పిన్ బౌలింగ్ అంతంత మాత్రమే. బట్ ఈ సైడ్కి వచ్చారు అంటే వీళ్ళ దగ్గర బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్. సో అంటే కంపేర్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ కనీసం 2 బౌలర్స్ ఖచ్చితంగా మంచిగా వేసే బౌలర్స్ ఉన్నారు ముంబైలో. సో బుమ్రా లేకుంటే ట్రెంట్ బౌల్ట్ ఇలా. సో ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని బౌలింగ్ వికెట్ తీసుకున్నారనమాట. అది వాళ్ళకు పూర్తిగా వర్కౌట్ అయింది, మ్యాచ్ గెలిచే వరకు తీసుకొని వెళ్ళింది. సో ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ నుంచి బాగా ఇబ్బంది పడింది అనమాట. బట్ స్టార్టింగ్లో అభిషేక్ శర్మ కొట్టిన 40 రన్స్ వాళ్ళకు బాగా యూజ్ అయ్యాయి. పవర్ ప్లేలో 28 బాల్స్లో 40 రన్స్. అండ్ ట్రావిస్ హెడ్ ఈరోజు బాగా ఇబ్బంది పడ్డాడు, 29 బాల్స్లో 28 రన్స్. అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎందుకు శుద్ధపూసలు కాదు అన్నాను అంటే, వీళ్లకు స్టార్టింగ్లోనే ఛాన్సెస్ ఇచ్చారు బట్ యూజ్ చేసుకోలేదు. తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు, అదేమో నో బాల్, దాన్ని యూజ్ చేసుకోలేదు. సో కాబట్టి ఛాన్సెస్ ఇచ్చినా కూడా యూజ్ చేసుకోకుండా వీళ్ళేమి ఆ పిచ్ పైన 200లు 230లు 240లు కొట్టాల్సిన అవసరం లేదు. పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందని అర్థమైపోయింది. సో ఆ పిచ్ పైన పార్ స్కోర్ అన్నది ఒక 170 వరకు ఉంది, లేకుంటే 160-170 వరకు ఉంది. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే, మ్యాచ్ ఆడుతున్నది వాంకెడోలో కాబట్టి, మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి, తర్వాత డ్యూ వస్తుంది కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకోనైనా సరే ఒక 10-15 రన్స్ ఎక్కువ కొట్టాలి. అదొకటైనా అవతల సైడ్ ఉన్న వాళ్ళు ముంబై ఇండియన్స్ చాలా టాప్ బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 10-20 రన్స్ ఎక్కువ కొట్టాలి. దానికి తోడు వీళ్ళు కొట్టింది లేదు. లాస్ట్లో హెన్రిచ్ క్లాసెన్ ఆడకపోయిందంటే ఖచ్చితంగా 140-150 కూడా వచ్చేది కాదు. అలా బ్యాటింగ్ చేశారనమాట. లేకుంటే అంటే ఈ మ్యాచ్ ఓడిపోయారు, పిచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే సగం ఓడిపోయారు. వీళ్ళు రన్స్ చేయనప్పుడు మొత్తం ఓడిపోయారు అనమాట. మ్యాచ్ మొత్తం చూడాల్సిన అవసరం కూడా లేదు, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఆ ఇద్దరు ఎందుకు టీంలో ఉన్నారు, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు టాప్ నాచ్ ఫీల్డింగ్ చేశాడు, సెల్యూట్ కొట్టేస్తున్నాను, ఖచ్చితంగా ఫెంటాస్టిక్ ఫీల్డింగ్ అనమాట. బట్ బ్యాటింగ్ ఎక్కడ, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎక్కడ అంటే సెంచరీ తర్వాత ఒక గెలుపించే ఒక ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ రావట్లేదు. ఇక నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే తన టాలెంట్ ఒక సీజన్ మొత్తం చూసింది ఎస్ఆర్హెచ్. అప్పుడే అందరూ జైహో అన్నారు, ఎందుకంటే తెలుగువాడు ఒక దగ్గరికి తీసుకున్నారు. కానీ ఈ సీజన్ మొత్తం ఫెయిల్ అయిపోయాడు అన్నమాట బ్యాటింగ్లో. చెప్పా కదా, రన్స్ చేయాల్సిన పని లేదు, సింగిల్స్ తీసుకుంటూ లాస్ట్ వరకు ఉంటే లాస్ట్లో కొట్టే ఛాన్స్ అదే వస్తుంది. సో ఆ మాత్రం చేయలేకపోయాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 37 రన్స్ అనమాట లాస్ట్లో. ఇక అనికేత్ వర్మ కూడా మంచిగా బ్యాటింగ్ చేశాడు, లాస్ట్లో 18 రన్స్. సో ఇతను కొట్టిన రన్స్ కూడా చాలా వాల్యుబుల్. సో ఈ విధంగా కమిన్స్ 8 రన్స్, వీళ్ళకు 162 రన్స్ వచ్చాయి. సో ఇక మనం ముంబై బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే, సో తప్పకుండా మనం మాట్లాడాల్సింది బుమ్రా గురించి. అంటే ప్రతి మ్యాచ్ కూడా చెప్పుకోవచ్చు బుమ్రా గురించి. సో తను ఫెయిల్ అయ్యే మ్యాచెస్ వేల మీద లెక్క పెట్టచ్చు అనమాట, ఎందుకంటే తక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాడు. 4 ఓవర్స్ బౌలింగ్ వేశాడు, 21 రన్స్, 1 వికెట్ తీసుకున్నాడు.
అండ్ విల్ జాక్స్ ఈరోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు అనమాట. 3 ఓవర్స్లో 14 రన్స్ 2 వికెట్స్. అయితే దీపక్ చాహర్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, అవుతూనే ఉన్నాడు. సో వికెట్స్ తీసుకుంటాడు లేదా పక్కన పెట్టేసి ఆ ఎక్స్పెన్సివ్ అనేది తగ్గించాలి బౌలర్స్. 4 ఓవర్స్లో 47, బౌల్ట్ 4 ఓవర్స్లో 29. ఇక లాస్ట్లో హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ చేశాడు ఎవరికి అర్థం కాదనమాట. అంటే బౌల్ట్ లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడి లాస్ట్కి వచ్చి వాళ్ళతో కొట్టించుకొని మళ్ళీ అందరితో అనిపించుకోవడం మాటలు. మ్యాచ్ గెలిచారు కాబట్టి సరిపోయింది, మ్యాచ్ ఓడిపోయినంటే ఈరోజు టాక్ ఆఫ్ ది టౌన్ హార్దిక్ పాండ్యా అయ్యేవాడు. సో ఈ విధంగా మ్యాచ్ అనేది జరిగిందనమాట. సో ఇది పరిస్థితి. ఇక తర్వాత ముంబై బ్యాటింగ్కి వచ్చింది. రోహిత్ శర్మ ఆడిన బ్యాటింగ్ చూసి వచ్చింద్రా పులి బయటకి, కంబ్యాక్ అంటే ఇలా ఉండాలని చెప్పి, అంటే షాట్స్ అంత పర్ఫెక్ట్గా పడ్డాయి, కొడుతూ ఉంటే భలే ఉన్నాయనిపించింది. కానీ చూస్తే తీరా 26 రన్స్కి అవుట్ అయిపోయాడు 16 బాల్స్లో. అంటే ఫాస్ట్గా ఆడే ప్రయత్నం అయితే చేశాడు, టచ్లు అయితే కనిపించాడు. ఇక నెక్స్ట్ కొత్త రూల్ గురించి మాట్లాడదాం. రియాన్ రికల్టన్, మళ్ళీ సారీ చెప్తున్నా, కొత్త రూల్ కాదు, పాత రూల్ టైమింగ్ గురించి మాట్లాడాలి. అంటే ప్యాట్ కమిన్స్ చాలా సూపర్ క్యాచ్ అందుకున్నాడు, చాలా షార్ట్ కొట్టాడు అనమాట. రియాన్ రికల్టన్ ఏదో టచ్ చేస్తేనో స్ట్రోక్తోనే వెళ్ళలేదు, అది చాలా బలంగా కొట్టాడు, ఆ క్యాచ్ని అందుకున్నాడు. అందరూ అవుట్ అనుకున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది అవుటే, ఇక అందరూ ఫిక్స్ అయిపోయారు అవుట్ అని చెప్పి. సడన్గా అంపైర్ వచ్చి నో బాల్ అన్నాడు. ఎందుకురా అని చూస్తే గ్లౌస్ స్టెమ్స్ బయటకు వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ రూల్ ఎప్పటి నుంచి ఉంది. రీసెంట్గా కూడా మనం చూసాము, MS ధోని రిషబ్ పంత్ అనుకుంటా మన స్టంపింగ్ చేసినప్పుడు అది అవుట్ అని చెప్పి 2-3 సార్లు చూశారు. బట్ ఇక్కడ ఆ రోజు ఎందుకు చూశారు? సో వికెట్ కీపర్ స్టంపింగ్ అవన్నీ దగ్గర కనిపిస్తున్నాయి కాబట్టి. బట్ ఈరోజు సంబంధం లేదు చూడ్డానికి. నేను అంటోంది ఏంటి అంటే, ఆ రూల్ ఉంటే ఇంతవరకు మనం ఈ కాలంలో ఎన్నిసార్లు ఆ రూల్ని ఎలా, అంటే స్టంప్ అవుట్లు వికెట్ కీపింగ్ కాకుండా ఎన్నిసార్లు ఎక్కడో ఎవరో క్యాచ్ పట్టుకుంటే దానికి అంపైర్స్ చెక్ చేస్తున్నారు. అంటే ఈ రోజే ఎందుకు చెక్ చేయాల్సి వచ్చింది? సో నేను ఇక్కడ ఫిక్సింగ్ గురించి దీని గురించి అసలు మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే బేసిక్గా నేను నమ్మను వాటిని, అందుకే దాని గురించి మాట్లాడలేదు. నేను అనేది ఏంటి అంటే, ప్రతి మ్యాచ్లో ఇదే ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కదా అంటున్నాను, అంతే. అంతకుమించి ఏం లేదు. ఎన్నిసార్లు మీరు ఆ రూల్ చూస్తున్నారు, గ్లౌజ్ స్టెమ్స్ దాటాయి లేదా అని చెప్పి. అది కూడా నార్మల్ క్యాచెస్ పట్టుకున్నప్పుడు, ఎక్కడో లాంగ్ ఆన్లోనో లేకుంటే స్క్వేర్లోనో గల్లీలోనో ఎక్కడ క్యాచెస్ పట్టుకున్నప్పుడు ఎందుకు చూడట్లేదు, ఈ రోజు ఎందుకు చూశారు? సో అది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా చూస్తారా? ఒకవేళ చూడకుంటే కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకు తెలుసా? స్టంపింగు వికెట్ కీపింగ్ అయితే మనకు తెలుస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడే మనకు రిప్లై చూపిస్తారు కాబట్టి. బట్ ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు చూపిస్తేనే మనకు తెలుస్తుంది, అది లేకుంటే మనం కనుక్కోలేము ఇది నిజమా కాదా. సో అక్కడే నాకు ఎందుకో నచ్చలేదు అనమాట ఆ రూల్ని చూడడం. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ చాలా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుకొని ఉండింటే, అప్పుడే అవుట్ ఇచ్చి ఉండింటే మ్యాచ్ ఖచ్చితంగా ఒక 10 to 20, 30% SRH చేతిలోకి వచ్చేదనమాట. ప్రెజర్ పెట్టగలిగే వాళ్ళు ముంబై బ్యాట్స్మెన్స్ పైన. అది నాకు నచ్చలేదు. ఇక నెక్స్ట్ విల్ జాక్స్ బ్యాటింగ్లో కూడా అద్భుతం. అయితే క్యాచ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్యాచ్ మిస్ అయింది, బట్ మనం ఏం చేయలేము దానికి. 26 బాల్స్ 36 రన్స్. ఇక సూర్యకుమార్ యాదవ్ 15 బాల్స్ 26 రన్స్. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 10, 20 కొట్టుకుంటూ వెళ్ళారనమాట. తిలక్ వర్మ 21, హార్దిక్ పాండ్యా 21. సో లాస్ట్లో అంటే వీళ్ళు SRH వాళ్ళు ఫస్ట్లో వికెట్స్ తీయమంటే లాస్ట్లో రెచ్చిపోయి వికెట్లు తీశారనమాట. ఒక ఓవర్లో అయిపోవాల్సిన మ్యాచ్ దాన్ని 2 ఓవర్ కూడా తీసుకొని వెళ్ళారనమాట. సో మొత్తానికైతే 6 వికెట్లు పడిన మ్యాచ్ అయితే ముంబై గెలిచింది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలబడింది అనమాట. వాళ్ళు గెలిచి బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ వచ్చాయి ముంబై ఇండియన్స్కి. మరి SRH నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి. ఇక SRH బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే, ఇక మొహమ్మద్ షమి కూడా ఏమాత్రం ఎఫెక్టివ్గా కనిపించలేదు 2025 IPLలో. 3 ఓవర్స్ వేసి బయటకు వెళ్ళాడు. ఇక ప్యాట్ కమిన్స్ 3 వికెట్స్ తీసుకున్నాడు ఈరోజు మ్యాచ్లో. 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 26 రన్స్. తను మాత్రమే ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేశాడు. ఇక ఇషాన్ మలింగా చేసుకొని లాస్ట్లో వికెట్స్ తీసుకున్నాడు. ఇక హర్షల్ పటేల్, సో ఎప్పుడు చెప్తాను హర్షల్ పటేల్ని ఎప్పుడు కూడా సూపర్ ఫెంటాస్టిక్ బౌలర్ అని చెప్పను. ఎందుకంటే మనోడి దగ్గర వేరియేషన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అంటే స్లో బాల్ వేయడము, బౌన్సర్ వేయడము అదొక వేరియేషను, స్లో బాల్ వేయడము, స్లాట్లో వేయడము. అంటే ఈ రెండింటి వల్ల కూడా జరిగేది ఒకటే, బ్యాట్స్మెన్ కొట్టాలనుకున్నప్పుడు క్యాచ్ అవుట్లు అవుతాయి. ఇదే వేరియేషన్ తప్పితే ఇక వేరే వేరియేషన్స్ కనిపించట్లేదు. ఫర్ సపోజ్ సందీప్ శర్మ వేరియేషన్స్ చూపిస్తాడు, మోహిత్ శర్మ కూడా తన దగ్గర కూడా తక్కువ వేరియేషన్స్ ఉన్నాయి, కానీ వేరియేషన్స్ ఉన్నాయి హర్షల్ పటేల్తో పోలిస్తే కొన్ని ఎక్కువ ఉన్నాయి. సో అలాంటివి ట్రై చేయాలి. హర్షల్ పటేల్ మంచిగా వేస్తాడు, కానీ ఈరోజు మ్యాచ్లో పెద్దగా ఎగ్జిక్యూట్ చేసినట్టు కనిపించలేదు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట SRH బౌలింగ్. తర్వాత అన్ని మ్యాచ్లో గెలవాలి, ఆల్మోస్ట్ అన్ని గెలవాల్సిందే. ఇక గెలవాలి అంటే ఈ తప్పులన్నీ రెక్టిఫై చేసుకుంటేనే మ్యాచ్లో టోర్నమెంట్లో ముందుకు వెళ్తారనమాట. ఇదే పరిస్థితి. మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ గెలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.